Hi everyone, welcome to my channel Banker Mom Stories. Central Bank of India recently 1000 vacancies release చేశారు for the post of credit officers through PGDBF program. నేను కూడా PGDBF ప్రోగ్రామ్ ద్వారానే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సో ఈ వీడియోలో నోటిఫికేషన్తో పాటు PGDBF కోర్స్ అండ్ దాని ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. యాజ్ పర్ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 30 Jan 25 నుంచి 20 Feb 25 వరకు ఉన్నాయి. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ ఎగ్జామ్కి ఫస్ట్ అయితే అప్లై చేసేసేయండి. ఇప్పటి వరకు చాలా బ్యాంక్స్ PGDBF ప్రోగ్రామ్ ద్వారా చాలామంది క్యాండిడేట్స్ని అయితే తీసుకున్నారు యాజ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్గా క్రెడిట్ ఆఫీసర్స్ కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. సో ఎగ్జామ్ టఫ్గానే వస్తుందని మెంటల్గా ప్రిపేర్ అయ్యి టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ అన్ని సబ్జెక్ట్స్ని ఎవ్రీడే కవర్ చేస్తూ ఆ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు నోటిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యూ షుడ్ హ్యావ్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ కాకపోతే గ్రేడ్ అయినా దాంతో ఈక్వివలెంట్గా ఉండాలి. అండ్ అదేవిధంగా ఏజ్ పరంగా వచ్చేసరికి 20 years నుంచి 30 years వరకు, ఓబీసీ కేటగిరీకి అప్ టు 3 years, SC/ST కేటగిరీకి అప్ టు 5 years అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీస్కి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసరికి 30 marks 25 minutes, క్వాంట్ 30 marks 25 minutes, రీజనింగ్ 30 marks 25 minutes, జనరల్ అవేర్నెస్ 30 marks 15 minutes. సో టోటల్ ఇక్కడికి 120 minutes 120 marks. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే డిస్క్రిప్టివ్, ఈ రెండు కలిపి 30 marks అనమాట. డిస్క్రిప్టివ్ని ఆటోమేటెడ్ స్కోరింగ్ మెకానిజం ద్వారా ఇవాల్యుయేట్ చేస్తారు. ఇది జనరల్గా ఎందుకు అంటే రైటింగ్ ప్రొఫెషియన్సీని అనలైజ్ చేయడానికి డిస్క్రిప్టివ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, అదేవిధంగా ఫాస్ట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్టివ్ పేపర్ కోసం ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా రాయాలి అని సపరేట్గా మళ్ళీ నేను వేరే వీడియో చేసి చూపిస్తాను. PGDBF కోర్స్ గురించి చెప్పాలంటే ఇది 12 months కోర్సు. 9 months క్యాంపస్లో థియరీ అండ్ 3 semesters ఉంటాయి. లాస్ట్ 3 months ఇంటర్న్షిప్ చేయాలి. జనరల్గా ఇంటర్న్షిప్స్ స్కేల్ 4 and 5 branchesలో ఇస్తారు. సో దట్ మనకు అన్ని కైండ్స్ ఆఫ్ వర్క్స్కి ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ వేకెన్సీస్ క్రెడిట్ ఆఫీసర్స్ గురించే కాబట్టి 9 months కోర్స్లో కంప్లీట్ క్రెడిట్ గురించి చెప్తారు అండ్ బ్యాంకింగ్లో క్రెడిట్ ఆఫీసర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోల్ చాలా ప్రెస్టీజియస్ కాబట్టి ఎగ్జామ్ కూడా అంతే టఫ్గా ఉంటుంది. సో ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ ఇట్. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఈ ప్రోగ్రామ్ వర్తా కాదా, 3.5 lakhs పెట్టి బ్యాంక్లో జాయిన్ అవ్వడం అవసరమా లేదా అని. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. IBPS ద్వారా జాయిన్ అయ్యే PO అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యే POస్కు ఉన్న డిఫరెన్స్ నేను చెప్తాను. దాంతో మీకే ఒక క్లారిటీ వస్తుంది జాయిన్ అవ్వాలా లేదా అని. IBPS ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయిన వెంటనే జాయిన్ అయిపోతారు. అదే ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే ఆఫ్టర్ 1 year బ్యాంక్లో అయితే జాయిన్ అవుతారు. IBPS PO జాయిన్ అయిన తర్వాత అన్ని నేర్చుకుంటారు అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే ఇంటెన్సివ్గా క్రెడిట్ గురించి కాబట్టి క్రెడిట్ గురించి మొత్తం నేర్చుకున్న తర్వాత మనం జాయిన్ అవుతాం. IBPS POకి క్రెడిట్ గురించి తెలుసుకోవడానికి నియర్లీ 3 to 4 years పడుతుంది. అది కూడా మన సుపీరియర్స్ క్రెడిట్ నేర్పించే వాళ్ళు ఉంటే. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే మాత్రం వితిన్ a year మనం నేర్చుకుని ఆల్రెడీ వెళ్తాం కాబట్టి మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం అనుకోవచ్చు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరికి మనం నేర్పిస్తారులే క్రెడిట్ తర్వాత చూసుకుందామని. బట్ నిజం చెప్తున్నానండి, అక్కడ అలాంటి సినారియో ఉండదు. మనమే అన్ని సర్క్యులర్స్ చూసుకుని మనమే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. సో నార్మల్ IBPS PO ద్వారా అయితే చాలా కష్టమైపోతుంది, చాలా టైం టేకింగ్గా. అప్పుడప్పుడు 3-4 years కాదు 5-6 years అయినా కూడా మన దాంట్లో ప్రొఫిషియన్సీ రాదు. సో ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వరకు ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. IBPS POకి ఫుల్ శాలరీ అనేది వస్తుంది. అదే ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే EMI, ఎడ్యుకేషన్ EMI అనేది డిడక్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ 1 year కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి నియర్లీ 3.5 to 4 lakhs ఉంటుంది. సో ఆ EMI కట్ అవుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్. నార్మల్ POకి బేస్డ్ ఆన్ హిస్ ప్రొఫైల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ క్రెడిట్ ఆఫీసర్కి ఖచ్చితంగా 24/7 స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. జనరల్ ఆఫీసర్స్ కన్నా టైం ఉంటుంది కానీ క్రెడిట్ ఆఫీసర్కి ఒక టైం అనేది ఉండదు. సో 24/7 ఆ ప్రెజర్ అనేది అలా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. క్రెడిట్ అంటే జస్ట్ లోన్స్ ఇవ్వడమే కాదు, అది ఫాలో అప్ చేయాలి కస్టమర్స్తో అండ్ ఆల్సో NPA రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఇఫ్ NPA వస్తే ఆ రికవరీస్ అని చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా డే అండ్ నైట్ తేడా లేకుండా మనం వర్క్ చేస్తూ ఉంటుంది. మనకు ఆ స్ట్రెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనం మర్చిపోవాలి. ఇదంతా కాదు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నేను ప్రమోషన్స్తో AGM GM అయిపోవాలంటే ఈ ప్రొఫైల్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. వన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆఫీసర్ అయ్యారంటే ఖచ్చితంగా మిమ్మల్ని క్రెడిట్లోనే ఉంచుతారు, జనరల్ ఆఫీసర్ మళ్ళీ చెయ్యరు. ఈ PGDBF ప్రోగ్రాంలో చాలా స్టేట్స్ నుంచి పీపుల్ అయితే వస్తారనమాట. సో మనకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మనలో ఉన్న ఒక అండర్ కాన్ఫిడెన్స్ అనేది పోయి కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. సో మనం జాయిన్ అయిన తర్వాత day 1 నుంచి అంతే కాన్ఫిడెంట్గా
వర్క్ చేస్తామన్నమాట. నోటిఫికేషన్లో ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేశారు, JIB ఫినిష్ అయితేనే ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తామని. ఈ ప్రోగ్రాంలో 9 months మనం ఏం నేర్చుకుంటామో అదే JIBలో ఉంటుందండి. ఇంకా స్పెషల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. వాటి గురించి భయపడాల్సిన అవసరం ఉండదండి. అక్కడ లెక్చరర్స్ మనకి అన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము. మీ ఓవరాల్ గ్రోత్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ ప్రకారం నేను PGDBF ఎగ్జామ్స్ రాయను, ఓన్లీ IBPS ఎగ్జామ్ రాసుకుంటాను అంటే అది మూర్ఖత్వమే అవుతుందండి. ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు మిస్ అవ్వద్దు. ప్రతి ఛాన్స్ చాలా ఇంపార్టెంటే. రాను ఇంకా వేకెన్సీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అలానే టఫ్నెస్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ టైం. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ టు మై ఛానల్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్.